హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి సింపుల్గా హడావిడి లేకుండా ఈజీగా టేస్టీగా ఎలాంటి సాసులు వాడకుండా పిల్లలకు నచ్చేలా ఇష్టంగా తినే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ మన శరీరానికి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ రుచికరమైనది కాకుండా మంచి పోషకాలు కూడా అందిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గుడ్డులోని ప్రోటీన్ కండరాల బలానికి సహాయపడుతుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొత్తిమీర జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ, సి, కే సమృద్ధిగా ఉంటాయి. పుదీనా నోటి దుర్వాసన తగ్గిస్తుంది, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కరివేపాకు ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ పోషకాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేడైనాక సాజీరా, జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, పట్ట అయితే వేసేసుకోవాలి. అవి మంచిగా గోలినాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేయించుకోవాలి. అవి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చినాక ఈ లోపల ఒక బౌల్ అయితే తీసేసుకొని 3 ఎగ్స్ అయితే వేసేసుకొని సాల్ట్ వేసి అయితే గిల్ల కొట్టుకోవాలండి. ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి కదా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. ఇవి మంచిగా కలిపినాక ఇప్పుడైతే మనము గుడ్డు మిశ్రమాన్ని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో అయితే ఈ గుడ్డు మిశ్రమం మంచిగా గోలాలండి, మొత్తం ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయినాక అందులో అయితే రైస్ అయితే వేసేసుకోవాలి. మనము ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో మనం ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మన ఎగ్ ఫ్రైడ్ రైస్ కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.